శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం నుంచి మన వృషభ రాశి వారికి రాశి అందే శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. ఈ కారణం వల్ల ఈ రాశి వారికి మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల ఏదైనా చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ యొక్క బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక సమస్యని చాలా ఈజీగా పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు ఎదురైనటువంటి శత్రువులు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. పెద్ద మొత్తంలో చేసే రుణ ప్రయత్నాలు చాలా వరకు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. ఏదైనా విషయాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్యని కంప్లీట్గా పరిష్కరించడం జరుగుతుంటుంది. గతంలో కన్నా మీ యొక్క ఆర్థిక అవసరాలకి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. చాలా కమాండింగ్గా వ్యవహరిస్తారు. మీలో ఒక ఆకర్షణ కూడా కలిగే అవకాశం ఉంది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటిది. ముఖ్యంగా స్త్రీలకి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే మీకు భర్తతో కానీ అత్తవారితో కానీ ఉన్నటువంటి సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు కూడా స్త్రీలకు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే లాభస్థానంలో 3 గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏదో ఒక సోర్స్ ద్వారా ఆదాయం రావడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వచ్చిన ఆదాయం కొరకు, అంటే మీకు రావాల్సినటువంటి ధనం కోసం మీరు చేసే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కోవచ్చు. దగ్గర బంధువులతో విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రావాల్సిన ధనం ఎప్పటికైనా ఖచ్చితంగా మీకైతే వస్తుంది. కానీ దానికోసం అయిన వారితో ఈ గొడవలు పెట్టుకోవడం వల్ల కొంతవరకు మీకే నష్టం తప్ప పెద్దగా వచ్చేదేం లేదు. కాబట్టి మీకు కొద్దిగా ఓర్పుతో ఎదురు చూస్తే రావాల్సినటువంటి ధనం ఈ వారం కంపల్సరీగా రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా ధనాధిపతి బుధుడు లాభస్థాన సంచారం వల్ల కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అలాగే ధన లాభాధిపతుల మధ్య జరిగిన పరివర్తన కారణంగా మరి మీకు అనుకోకుండా మీరు ఒక విధంగా ధనం కోసం ప్రయత్నం చేస్తుంటే వేరే విధంగా ధనాదాయం లభించే అవకాశం ఉంది. ఎప్పుడో రాదనుకున్నటువంటి ధనం ఈ సమయంలో మీకు హఠాత్తుగా వచ్చే అవకాశం ఉంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతుంది. అలాగే ఏదంటే మీకు అత్తవారి దగ్గర నుంచి కానీ, దగ్గర బంధువుల నుంచి కానీ ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ వగైరా వగైరా రావాల్సిన ధనం ఏమైనా ఉంటే ఈ వారంలో అది వచ్చే అవకాశం ఉంది. ఇంకా ప్రధానంగా కుజుడు లాభస్థానం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. పార్ట్నర్స్ సహకరిస్తారు. భూములు, స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరగడం వల్ల మీ యొక్క వ్యక్తిగత సంపద పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తులపై కూడా ఆదాయం లభించే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా మీకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే కొత్త ఇండస్ట్రీ ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కొన్ని అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మిత్రులు మీకు పూర్తిగా సహకరించి మీ యొక్క కొత్త వ్యాపార అభివృద్ధికి కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నానికి కానీ చాలా వరకు ఈ వారం సహకరించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి రాశి యందు శుక్రగ్రహ ప్రవేశంతో ఈ వారం నుంచి సుమారుగా ఒక 20 రోజుల పాటు మీరు చేపట్టిన ప్రతి పని మీకు చాలా అనుకూలంగా మారుతుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు, గౌరవం కూడా పొందే అవకాశం ఉంది. అయితే 12వ స్థానంలో రవి చతుర్థాధిపతి వ్యయ స్థానం వల్ల సడన్గా మీ కుటుంబంలో ఒకరికి కానీ, మీ పేరెంట్స్కి కానీ అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ సందర్శించవలసి ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు వగైరా సకాలంలో చెల్లించవలసి ఉంటుంది. ఏదైనా కొద్దిగా అధికారుల నుంచి కొంత ఒత్తిడి, అధికారుల వల్ల నష్టం ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా, ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి
వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి, చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో, అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో, అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ, లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ, లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం, అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు, మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.